ఇంద్రధనస్సు సీరియల్ మొదటి భాగం. రచన కె తాయారమ్మ గారు. ఉషోదయంలో ఇంద్రధనస్సు మేడ మెరిసిపోతోంది. ఉషస్సులు పట్నాలలో ఓ విధంగానూ పల్లెల్లో ఓ విధంగానూ శోభనిస్తాయి. ఇంకా మంచు వీడనే లేదు. ప్రాతఃసంధ్య కాంతుల సోయగంలో ఇంద్రధనస్సు ఎరుపు రంగుని సంతరించుకుంది. ఆ సుందర హర్మ్యం ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్రది. మేడ చుట్టూ అందమైన తోట ఉంది. ఆ తోటలో రకరకాల వృక్షాలు ఉన్నాయి. సిమెంటు బెంచీలు, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. వింత వింత జంతువులు తిరుగాడుతున్నాయి. రంగురంగుల పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. ఆ అందాల హరివిల్లులో ఎన్ని ఆకర్షణలో! ఆ దృశ్యం ఆ వ్యక్తి ఖరీదైన జీవితాన్ని చాటి చెప్తోంది. రంగుల హరివిల్లులో రసమయ జీవితం అతనిది. అందమైన పోర్టికో, అందులో అంతకంటే అందమైన కారు, జాతి కుక్కలు రెండు. కృత్రిమంగా ఏర్పరిచినవైన చిన్న చిన్న గుట్టలు, వాటి మించి ప్రవహించే సెలయేళ్ళు మనోహరంగా ఉన్నాయి. ఆ మేడలోంచి సుప్రభాత సంగీతం వినిపిస్తోంది మధుర మంజులంగా. భవనం లోపల ఖరీదైన వస్తువులెన్నో ఉన్నాయి. కాళ్ల కింద మెత్తని తివాసీలు పరిచి ఉన్నాయి. గదులు ఎయిర్ కండిషన్ చేయించబడ్డాయి. ఆ ఇంద్రధనస్సులో ఏ కాల ప్రభావం ఏమీ చెయ్యదు. ఆ సమయంలో ఇంద్రధనస్సులో ఫోన్ గణగణం రోగుతోంది. అప్పుడే స్నానం ముగించుకొని వచ్చిన మధుచంద్ర ఫోన్ అందుకుని హలో అన్నాడు. ఎవరు? మధుచంద్ర గారేనా మాట్లాడుతున్నది? అవతలి కంఠం కంగుమంటోంది. ఎస్, మధుచంద్రనే మాట్లాడుతున్నాను. ఏమిటి విశేషం? ఇవాళ మన ఇందులేఖ ప్రొడక్షన్స్ పేరిట కొత్త నటీనటులకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాం. అప్పుడే మర్చిపోయారా? సహస్రనామం గొంతు కంగుమంటోంది మరోసారి. అరగంటలో వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు మధుచంద్ర. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో. ఒంటి మీద ఆణిముత్యాల్లా మెరుస్తున్నాయి నీటి బిందువులు. ఆ విశాల వక్షం మీద బంగారు పులిగోరు గొలుసు మెరిసిపోతోంది. 6 అడుగుల ఎత్తు, అందంగా హుందాగా కనిపించే విగ్రహం, పెద్ద కళ్ళు, చక్కని పలువరుస, ఉంగరాలు తిరిగిన ఒత్తైన క్రాపు, పొడవాటి చక్కటి ముక్కు, అపురూప సౌందర్యం అని చెప్పవచ్చు మధుచంద్రది. అద్దం ముందు నిలబడి అందానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు మధుచంద్ర. మెత్తని స్లిప్పర్స్, శబ్దం తప్ప మరేమీ వినిపించనంత నిశ్శబ్దంగా ఉందా గది. అద్దంలో తన రూపాన్ని మరొక్కసారి చూసుకుని వెనుతిరిగాడు మధుచంద్ర. శిల్ప ఇంకా నిద్రలేచినట్టు లేదు. వేడి నిట్టూర్పు వెలువడింది అతని నుండి. డైనింగ్ హాల్కి వెళ్ళాలనిపించలేదు. కిందకి ఫోన్ చేశాడు. నాయర్ కాఫీ పలహారాలు తెచ్చి టీపాయ్ మీద పెట్టి వినయంగా నిలబడ్డాడు. అమ్మగారు నిద్ర లేవలేదా? లేరు బాబుగారు. అమ్మగారు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చారు. ఎక్కడో పార్టీ ఉందట. మధుచంద్ర తల తిరిగినట్టయింది. తను ఇంటి దగ్గర ఉండే క్షణాలే చాలా తక్కువ. ఉన్న సమయాలలోనైనా ఇంట్లో నలుగురితో కలిసి సంతోషంగా గడిపే యోగం తనకు లేదు. తనకే ఉంటుంది నలుగురితో కలిసి భోంచెయ్యాలని, కాఫీ టిఫిన్లు తీసుకోవాలని. రోజు ఉదయం 5 గంటలకు పోతే ఏ రాత్రి 10-11 గంటలకు ఇల్లు చేరుతాడు. ఆ క్షణంలో తనని ఇంట్లో ఎవరూ పలుకరించేవారే ఉండరు. బాబు, కాఫీ చల్లారిపోతోంది గతుక్కుమన్నాడు మధుచంద్ర. పనివాళ్ల ముందర బయటపడడం ఇష్టం లేదు అతనికి. నువ్వెళ్ళు అన్నాడు నాయర్ని ఉద్దేశించి. కాఫీ సిప్ చేస్తూ రేడియో ఆన్ చేశాడు. లతా మంగేష్కర్ పాట శ్రావ్యంగా వినిపిస్తోంది. ఇంకా ఎవళ్ళూ నిద్రలేవలేదు. మధుచంద్ర పెదవుల మీద విషాద హాసరేఖలు నాట్యం చేశాయి. ఇంత ఖరీదైన జీవితంలో ఎన్ని విషాద వీచికలు! డబ్బు లేని రోజుల్లోనే తను సుఖపడ్డాడేమో. ఆశి నిరాశల మధ్య కొట్టుమిట్టాడే జీవితాన్ని విశ్రాంతి దొరికేదెప్పుడు? ఎడమ చేతి ఉంగరపు వేలికున్న లేతాకుపచ్చ రాయితో మెరిసిపోతున్న ఉంగరాన్ని కుడి చేత్తో కదిలిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు మధుచంద్ర. అతని కళ్ళల్లో సన్నని తడి మెరిసింది. సార్, మీకోసం బయట ఎందరో కాసుకొని ఎదురు చూస్తున్నారు అన్నాడు సెక్రటరీ శ్రీకాంత్. ఐసీ, ఇప్పుడు నాకు అర్జెంట్ పనుంది, మరోసారి రమ్మని చెప్పు అన్నాడు లేచి నిలబడి టై సర్దుకుంటూ. లేదు సార్, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని చూడందే వెళ్ళలేరు అన్నాడు సెక్రటరీ వినయపూర్వకంగా. రామాంజం, రాహుల్, దీప్తి కూడా ఇంకా నిద్రలేవలేదా? ఇంటి పనివాడు రామాంజానికి ఫోన్లో అడిగాడు. లేదు, అమ్మాయి గారు నా చెంప చెళ్ళు మనిపించారు. నిద్రలెమ్మంటే లేవడం లేదు. ఏడుపు గొంతుతో చెప్పాడు రామాంజం. చిన్నగా నవ్వి ఫోన్ పెట్టేశాడు మధుచంద్ర.
తను ఇంకా స్టూడియోకి వెళ్ళాలి, ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాడు సెక్రటరీ. రోజు ఇదొక తంతు, కొన్ని పరిస్థితులు తప్పించుకోలేనివి. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు సర్దుకుంటూ మేడమెట్లు దిగసాగాడు మధుచంద్ర. క్రింద వరండాలో బారులు తీరి నిలబడ్డారు అభిమానులు. వాళ్ళందరూ చేతులెత్తి నమస్కరించారు మధుని చూస్తూనే. మధుచంద్ర వారందరికీ నవ్వుతూ నమస్కరించాడు. ఆ ప్రజావాహిని చూస్తూ ఉంటే అతనికి ఆనందమే కలిగింది. ఆ వాహినిలో వయస్సు తేడాలు లేవు. పసిపాప మొదలు పండు వృద్ధుల వరకు ఉన్నారు. ఆ ప్రజావాహిని చూస్తూ ఉంటే తనంటే వీరికి ఇంత ఆకర్షణ, గర్వంతో కూడిన హాసరేఖ అతని పెదవుల మీద వెలిగింది. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అన్నాడు సౌమ్యంగా. పొంగిపోయారు అభిమానులు. సార్, ఈ ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీ సంతకం కావాలి అంటూ గుంపుగా వచ్చారు యువతరం. వాచ్ చూసుకున్నాడు మధుచంద్ర. సారీ, ఇప్పుడు టైం లేదు, మరోసారి నా కృతజ్ఞతలు మీకు చూపించుకుంటాను. అందుకు నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు మూర్తీభవించిన సౌజన్యంలా. వాళ్ళందరూ తపనగా ఆసక్తిగా మళ్ళీ ఇలాంటి తరుణం రాదేమో అన్నట్టు మధుచంద్రని చూడసాగారు. అతని హుందాకి, దర్పానికి, టీవీకి నివాళులర్పించారు. కనురెప్పలు మూస్తే ఆ సౌందర్య శిల్పం మటుమాయం అవుతుందేమో అన్నట్టు నిర్నిమేఘలైపోయారు చూడవచ్చిన వారంతా. మళ్ళీ ఫోన్ గణగణా మ్రోగడంతో గతుక్కుమన్నాడు మధుచంద్ర. తను తొందరగా వెళ్ళాలి. కళ్ళద్దాలు సుతారంగా సర్దుకుంటూ మేడమెట్లు దిగాడు మధుచంద్ర. అతన్ని అనుసరించాడు పిఏ శ్రీకాంత్. ఇంకెళ్ళిపోండి, అయ్యగారు వెళ్ళిపోనారు కదా అన్నాడు ప్యూన్ శివయ్య వచ్చి. అంతవరకు ఏ దేవలోకంలోనో విహరిస్తున్న వాళ్ళందరూ ఆ మధురానుభూతిని మననం చేసుకుంటూ పదండర్రా అంటూ బిలబిల్లాడుతూ వీధుల్లోకి వచ్చారు. దూరంగా రోడ్డు మీద 2 టూరిస్టు బస్సులు ఆగి ఉన్నాయి. వాటి వైపుగా నడిచిపోయారు వాళ్ళు. ఎర్రని అందమైన కారెక్కి స్టూడియోకి బయలుదేరాడు మధుచంద్ర. బిలబిలా బస్సులెక్కుతున్న అభిమానులను చూస్తూ నవ్వుకుంటూ. మెత్తని తార్ రోడ్డు మీద వాయువేగంతో పరిగెడుతున్నది ఎర్రని కారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్టూడియో ముందాగింది కారు. కారు తలుపు తీసి పట్టుకున్నాడు డ్రైవర్. హుందాగా దర్జాగా అందులోంచి దిగి స్టూడియోలోకి అడుగుపెట్టాడు మధుచంద్ర. బాటకి ఇరువైపులా చాలామంది నిల్చున్నారు వినయంగా. వాళ్ళందరి నమస్సుల్ని స్వీకరించి సన్నని దరహాస రేఖ వెళ్ళి విరుస్తూ ఉండగా దూరంగా ఉన్న చెట్ల వైపు చూశాడు. అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. అందరూ యువతీ యువకులే. వీళ్ళంతా ఎవరు? ఓహో, ఇంటర్వ్యూకి వచ్చారు కాబోలు అనుకున్నాడు అంతలోనే. స్టూడియోలో చంద్ర గుట్టికి వస్తే ఏదో ప్రశాంతతను సంతరించుకుంటుంది అతని మనస్సు. ఇది ఏ స్మృతికి పరిమళం? ఇది ఏ మధుర జ్ఞాపకానికి చిహ్నం? షాజహాన్ ముంతాజ్ మహల్ జ్ఞాపకానికి గుర్తుగా తాజ్మహల్ కట్టాడు. ఆ ప్రణయ సామ్రాజ్ఞి తీపి గుర్తుగా భూమి మీద నిలిచిపోయింది అది. కానీ ఈ అజ్ఞాత చిహ్నం ఎవరిది? సార్, మీకోసం సహస్రనామం గారు ఎదురు చూస్తున్నారు, శివయ్య వచ్చి చెప్పాడు. శివయ్య స్టూడియోలో ముఖ్యమైన వ్యక్తి. గబగబా అడుగులు వేశాడు మధుచంద్ర తన ఆఫీస్ రూమ్ వైపుగా. వీల్చైర్లో కూర్చుని బజ్జర్ నొక్కాడు. సహస్రనామం హడావిడిగా వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, సహస్రనామం వినయంగా అన్నాడు. గుడ్ మార్నింగ్. తల పైకెత్తకుండానే పైపు నోట్లో పెట్టుకొని పొగ వదలసాగాడు. అతని చేతుల్లో ఏదో ఫైల్ ఉంది. అతను మామూలు హీరో కాదు, నిర్మాత, దర్శకుడు, ఇంకా ఎన్నో. సార్, చాలామంది వచ్చారు అన్నాడు. ఓ అంటూ పైపు దమ్ములాగాడు ఓసారి. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళు ఇక్కడ పడిగాబులు పడుతున్నారు సార్. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళని లోపలికి ఒక్కొక్కరినే పంపించమంటారా? మళ్ళా అన్నాడు సహస్రనామం. నువ్వు ముందు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అందులో ఫిల్టర్ చేసిన వాళ్ళని పంపించు అని ఇంకా మిగిలి ఉన్న ఫైల్స్ చూడసాగాడు ప్రముఖ నటుడు మధుచంద్ర. తల పంకించి మరో గదిలోకి వెళ్ళాడు సహస్రనామం. సహస్రనామం తల నెరిసినవాడు, ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్నవాడు. 30 ఏళ్లకి పైగా ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు. నక్కజిత్తులన్నీ ఉపయోగించగల దిట్ట. మధుచంద్రకి బాగా కావలసినవాడు. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించినా మధుచంద్ర విషయంలో మాత్రం విశ్వాసపాత్రుడిగానే నడుస్తాడు. సినిమాల్లో అడపాదడపా వేషాలు వేస్తూ ఉంటాడు. తనకై ఏర్పాటు చేసిన రూమ్లో కుషన్ చైర్లో కూర్చున్నాడు సహస్రనామం. అతని పిఏ భరత్ సినిమాల కోసం వచ్చి స్టూడియోలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు. మంచి తెలివైనవాడు, చురుకైనవాడు భరత్. ఒక్కొక్కళ్ళని లోపలికి పంపించు అన్నాడు సహస్రనామం.
అప్పటికే ఇంటర్వ్యూ గదికి చేరువలో ఉన్న బల్లల మీద కుర్చీల్లో చాలామంది ఆసీనులై ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఎన్నో ఆనంద వీచికలు తారట్లాడుతున్నాయి. తాము రేపు సినిమా నట్లయితే ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోసాగారు. తన ముందున్న పేర్లు, ఫోటోలు ఒక్కొక్కటే పరిశీలించి ముందొక వ్యక్తిని పిలిచాడు ప్యూన్ వెంకట్రావు. ఆ మొదటి నెంబర్ వ్యక్తి స్త్రీ. చేతి సంచి గట్టిగా పట్టుకుని లోపలికి నడిచింది. కళ్ళజోడులోంచి చూశాడు సహస్రనామం. మోకాళ్ళ మీదకి పొట్టిగా కట్టిన ముతక చీర, పొడవు చేతుల జాకెట్టు, 2 ముక్కు పుడకలు, బిగుతుగా అల్లుకున్న జడ, ఒంటి నిండా నగలు, పెద్ద బొట్టు. ఈమె సినిమా ఇంటర్వ్యూకి వచ్చిందా? సహస్రనామం ఆలోచన అల్లంత దూరానికి పోయింది. అయినా తప్పదు. ముందు వీళ్ళని ఫిల్టర్ చేయాలి, పిప్పి పారవేయాలి. నీ పేరేమిటమ్మా? సింతాడు సిట్టెమ్మండి, మెలికలు తిరుగుతూ సమాధానం చెప్పింది ఆమె. కంగు తిన్నాడు సహస్రనామం. ఏ ఊరు? కొత్త పెట్టాల. మాటిమాటికి చేతి సంచి వైపు చూసుకుంటూ సమాధానం చెప్పింది. ఎవరు చెప్పారమ్మా నీకు ఈ ఇంటర్వ్యూ సంగతి? ఆమె భాషా పరిజ్ఞానానికి, అనాలోచిత చర్యకి మనసులోనే యావగింపు కలగ్గా ప్రశ్నించాడు సహస్రనామం. చేతి సంచి ఓ మారు సవరించుకొని అందామ. కొత్తోళ్ళు కావాలని మీరే పేపర్లో వేసినారు కదండి. మా కొత్త పిట్టాడ మునసబు గారు కొడుకు ఎల్లపరాజు చెప్పినాడు. నేను వెంటనే వచ్చేసినాను. యాండి, డబ్బు ఖర్చు ఏటైనా అవుతాదేటండి అంటూ గబగబా మాట్లాడింది. వింతగా విచిత్రంగా చూశాడు సహస్రనామం. తను ఇంతకాలం ఇలాంటి వ్యక్తిని చూడలేదు. తన 30 ఏళ్ల సినీ అనుభవంలో అలాంటి సంఘటన ఎదురవ్వలేదు. సినీ పరిశ్రమ అంటే ఎంత చులకన వీళ్ళకి. సహస్రనామం మౌనాన్ని భంగపరుస్తూ ఆమె తిరిగి అన్నది. నాకు చిన్నప్పటి కాడి నుండి సినిమాలంటే చాలా ఇష్టమండి. సినీ యాక్టర్ అవ్వాలని రోజు కలలు కన్నానండి. మా ఊరు టూరింగ్ టాకీస్కి వచ్చే సినిమాలన్నీ చూస్తానండి. మీకు చెప్పకేమండి, మా ఊరు మునసబు గారు అబ్బాయి ఎల్లపరాజుకి దానంటే పడి సత్తాడండి. ఆడిని అట్టుకొచ్చేసినానండి ఇక్కడికి. మళ్ళీ చేతి సంచి గట్టిగా పట్టుకుంది. అందులో ఏముందమ్మాయి? కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాడు సహస్రనామం. 4 వైపులా పరిశీలనగా చూసి అక్కడ మరెవరూ లేరని నిర్ధారించుకొని సహస్రనామం దగ్గరగా వంగి, ₹1,00,000 ఉన్నాయండి అంది రహస్యం చెప్తున్నట్టు. తుళ్ళిపడ్డాడు సహస్రనామం. ఎంత సినిమా వ్యామోహం! తాము ఇలాంటి వాళ్ళని కావాలన్న ప్రకటన ఇచ్చింది. ఈ డబ్బంతా ఎక్కడ తల్లి? చిన్న ఆశ్చర్యాన్ని మేళవిస్తూ ప్రశ్నించాడు సహస్రనామం. మా మామ వెంకయ్యనాయుడు ఉన్నాడు కదండి, నేను ఆయనకి 4వ కోడలండి. మా మామ భూమి అమ్మి పెట్లో డబ్బు దాసినాడండి, అది ఒట్టుకొచ్చేసినానండి. హతాశుడయ్యాడు సహస్రనామం. ఇలా డబ్బుతో రావడం నీకు ప్రమాదం కాదు అన్నాడు అసహనంగా. ఈ సంచిలో డబ్బుందని ఊరికి తెలుస్తుందండి. ఇది చింతపండు సంచండి, బెమ్మకు కూడా తెలవదండి అంది ముక్కునున్న బేసరి సర్దుకుంటూ. చూడమ్మా, నువ్వు సినీ ఫీల్డ్కి పనికిరావు కానీ చక్కగా ఆ డబ్బుతో చింతపండు వ్యాపారం చేసుకో. వెళ్ళమ్మా వెళ్ళు అన్నాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుతూ బయటికి వెళ్ళిపోయింది. ఓ గ్లాసు ఐస్ వాటర్ తాగి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సహస్రనామం. భరత్ నవ్వుతూ చూశాడు సహస్రనామం వైపు. సహస్రనామం మొహంలో సన్నని క్రోధఛాయలు కదలాడాయి. ఈరోజు ఇంటర్వ్యూ అంతా ఇలాగే సాగితే అడగక్కర్లేదు. 1-2 ప్రశ్నలు వేసి పంపించేయాలి. ఇంతలో మరో వ్యక్తి లోపలికొచ్చింది. ఆమెను చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు సహస్రనామం. అతి పల్చని వస్త్రాలు ఆమె ఒంటిని కప్పలేకపోతున్నాయి. మాటిమాటికి ఆమె పయ్యద జారవిడిస్తున్నది. మీ పేరు? మాళవి. ₹1,00,000 మదుపుతో వస్తే సినిమా ఛాన్స్ ఇస్తారట కదా మీ ఇందులేక ప్రొడక్షన్స్ నిర్మించే ఫిల్మ్లో? ఆమె ప్రశ్న. మరలా ఇంద్రధనస్సు సీరియల్ 2వ భాగంతో ఆదివారం మీ ముందుంటాను.